10 పాలనలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు కులగణనను పట్టించుకోలేదన్నారు. ఆర్ కృష్ణయ్య సారథ్యంలో కులగణన కోసం అనేక ఉద్యమాలు చేశామన్నారు. కులగణన చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఓయూ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం సరైనటువంటి పాలసీస్ ని అంటే జాతీయ స్థాయి విధానాలు కానీ రాష్ట్ర స్థాయి విధానాలు కానీ రూపొందించడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ అంటే మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు దాదాపు చాలా రంగాలలో ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం అనేటటువంటిది లేకుండా పోయింది. దీనివల్ల ఎన్నో బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి వాళ్ళు విద్యకు ఈ కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ళుగా ఎలా ఉన్నా కానీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధాన ఎజెండాగా దేశంలో చేసుకుని ఇవాళ జోడు నేతల్లో కూడా ప్రతి చోట కూడా చెప్తున్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ చర్చించడం కష్టం ఇక్కడ. కానీ రేపు 5వ తారీఖు నుంచి మనందరం వెయిట్ చేస్తూ మరి సుప్రీంకోర్టులో ఈ కేసు మనకు అనుకూలంగా వస్తుందని, దీని మీద మనం అందరం కూడా ఒకవేళ ఏ రకంగా వచ్చినా మన ఆందోళన ఇట్లాగే ముందుకు సాగిస్తుంటే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఈ విషయంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి నిర్మోహమాటంగా ఈ ప్రధాన ఎజెండాగా ఈ కులగణాన్ని చేపట్టింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 5వ తారీఖు సుప్రీంకోర్టులో తీర్పు గురించి మేమంతా ఎదురు చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఒకటి చెప్పారు. ఈరోజు సార్ చెప్పినట్టు 92 మినిస్టర్ ప్రధాన కార్యదర్శుల్లో ఈరోజు ఒక్కరు కూడా బీసీలు లేరంటే ఈరోజు దేశం ఎడిపోతుందని చెప్పేసి మేము ఈరోజు మోడీని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మోడీ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క వైఖరిని ప్రకటించండి, లేకపోతే తెలంగాణలో అదేవిధంగా భారతదేశంలో మొత్తం విద్యార్థులను ఏకం చేసి ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం. అదేవిధంగా బీసీ జనగణన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి